హలో, నేను మీ సిఎస్ రావు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. అయితే ఆ పార్లమెంటు సమావేశాల్లో చంద్రబాబు నాయుడు ప్రస్తావన వచ్చింది. ఎవరి ద్వారా వచ్చిందంటే అక్కడ టీఎంసీ ఎంపీ నోటి నుంచి వచ్చింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద సిబిఐ అలాగే ఈడీ ఎంక్వైరీ ఎందుకు జరగటం లేదు అనేటువంటి ఒక ప్రస్తావన చేయటం జరిగింది. అంటే బీజేపీలోకి వెళ్తే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా శుద్ధి అయిపోతారా, వాషింగ్ మిషన్లో వేసినటువంటి వాళ్ళలాగా శుద్ధపూసలు అవుతారా అనేటువంటి ఒక వ్యాఖ్య టీఎంసీ ఎంపీ నుంచి వినిపించింది. అంటే టీఎంసీ ఎంపీ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యాఖ్యలు చేయించిందా, లేదంటే ఆయన ఓన్గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుంది. దానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో ప్రత్యేకించి లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ డబ్బులు తీసుకొని ప్రశ్నలు వేస్తారు లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు అనేటువంటి అపవాదు గత లోక్సభ సమావేశం సందర్భంగా కూడా వచ్చింది. అందుకే ఒక మహిళా ఎంపీని సస్పెండ్ చేయడానికి కూడా పరిణామాలు దారితీసాయి. ఇప్పుడు టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ చంద్రబాబు నాయుడు మీద ఏ ఆధారాలతోటి పార్లమెంటు వేదికగా ఆయన మీద సిబిఐ అలాగే ఈడీ విచారణ జరగలేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆయన వాస్తవంగా చంద్రబాబు నాయుడిని ఏపీసీఐడి అరెస్ట్ చేసింది దీంట్లో ఫైబర్ నెట్ కేసులో. సో ఫైబర్ నెట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇలా చాలా కేసులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెట్టడం జరిగింది. ఏ కేసులు అయితే ఆయన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి అరెస్ట్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ ఇప్పటికి కూడా దాఖలు చేయలేదు ఏపీసీఐడి. దాఖలు చేయకపోగా ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ని తగలబెట్టేశారు ఇటీవల కాలంలో. అంటే ఆధారాలు లేనటువంటి కేసును ఒకదాన్ని క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడిని 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆధారాలు ఉంటే ఛార్జ్షీట్ ఈ పాటికి వేసి ఉండేవాళ్ళు, ఆధారాలు ఉంటే ఆధారాలని బయట పెట్టి ఉండేవాళ్ళు, కోర్టులకి సబ్మిట్ చేసి ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి. అది స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ లేదా ఫైబర్ నెట్ కానీ ఇతర కేసుల్లో క్వాష్ పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీద వాదనలు ముగిసినప్పటికీ తీర్పు వెలువడలేదు. అలాంటి అంశాన్ని టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు మీద సిబిఐ ఈడీ విచారణ ఎందుకు జరగట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేశారు, నిలదీశారు నరేంద్ర మోడీని, ప్రధానమంత్రిని. ఆ సందర్భంగా స్పీకర్ రియాక్షను సీరియస్గా ఉండాలి, కానీ అంత సీరియస్గా అయితే కనిపించలేదు. ఎందుకంటే సభలో లేనటువంటి పర్సన్ గురించి ఒకటి ప్రస్తావించకూడదు, రెండు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఏమాత్రం సభల్లో వినిపించకూడదు అనేది వినిపిస్తుంది. మూడు, నిరాధారమైనటువంటి కేసులు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు, వాటిని బేస్ చేసుకొని ఆయన చంద్రబాబు నాయుడు మీద విచారణ ఎందుకు చేయలేదు అనేటువంటి ప్రశ్న నరేంద్ర మోడీకి సంధించారు అని అంటే ఈ మూడు కూడా ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వాస్తవంగా టీఎంసీ అధినేత మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి బాగా తెలిసినటువంటి లీడరు. సో మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా రాజకీయపరమైనటువంటి సత్సంబంధాలను కలిగి ఉంటారు. అలాంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని వెనుక కాన్స్పిరసీ ఏముంది? నిజంగా ఆయన మాట్లాడారా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిచ్చిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి సాహసం చేయరు, లోక్సభలో మాట్లాడటానికి కూడా ధైర్యం చేయరు. అసలు లోక్సభలో అలాగే రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే అవకాశం ఉంది బీజేపీలో అనేది ఇప్పుడు ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు
ప్రశ్నించలేక లేదంటే మాట్లాడలేక ఇలాంటి మాటల్ని కొంతమంది ఎంపీల చేత, కొన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీల చేత మాట్లాడిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు టీఎంసీ ఎంపీ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గురించి అనేది ఒకటి ఢిల్లీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పార్టీ స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా టీఎంసీ పార్టీ అధినేత మమతా బెనర్జీ తెలియకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఏ ఎంపీ కూడా చేయరు. కానీ మమతా బెనర్జీకి తెలిస్తే చంద్రబాబు నాయుడు గురించి ఆ విధంగా పార్లమెంట్లో అంటే లోక్సభ వేదికగా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ మాట్లాడకపోవచ్చు. ఆవిడ మాట్లాడనివ్వరు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించినప్పుడు దేశంలో ఉండే అనేక మంది లీడర్లు స్పందించారు. ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా ఉండి స్పందించినటువంటి వాళ్ళల్లో ఒక మమతా బెనర్జీ స్పందించి నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఇలాంటి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మమతా బెనర్జీ కూడా అప్పట్లో రెస్పాండ్ అయ్యారు. అలాంటి సత్సంబంధాలను చంద్రబాబు నాయుడుతో కలిగి ఉన్నారు మమతా బెనర్జీ. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకొని లోక్సభలో మాట్లాడటం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ఢిల్లీ బేస్ చేసుకొని జరిగినటువంటి ఈ పరిణామం మీద సీరియస్గానే నరేంద్ర మోడీ కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, అలాగే నితీష్. వాళ్ళ మీద లోక్సభలో కామెంట్లు వచ్చినప్పుడు లేదా విమర్శలు వచ్చినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు సభానాయకుడిగా నరేంద్ర మోడీ ఖచ్చితంగా దాన్ని ఖండించడము, వివరణ ఇవ్వటము, ఏదోటి చేయాలి. అదే చేశారు నరేంద్ర మోడీ. ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో వాటిని రికార్డుల నుంచి తొలగించాలి అనేటువంటి ఒక ఆదేశం జారీ చేసినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా రికార్డు నుంచి తొలగించారు. హిందువులను హింసావాదులు అనేటువంటి కామెంట్లు రాహుల్ గాంధీ చేశారు. వాటిని కూడా రికార్డుల నుంచి తొలగించాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా, ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దాంతో వాటిని మళ్ళీ రికార్డులోకి ఎక్కించాలని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ చిన్నపిల్లాడు, అతను మాట్లాడేటువంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎవరిని లోక్సభలో హక్ చేసుకుంటాడో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు అనేటువంటి సెటైర్లను నరేంద్ర మోడీ విసురుతూ ఆయన స్పీచ్లో ఉండేటువంటి కొన్ని పదాలను రికార్డ్స్ నుంచి తొలగించాలని సభానాయకుడిగా విజ్ఞప్తి చేశాడు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకి. సో ఆ క్రమంలో రాహుల్ గాంధీ యొక్క స్పీచ్లో కొన్ని హింసాత్మకమైనటువంటి అంశాలు తొలగించడం జరిగింది. అదే సమయంలో అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద టీఎంసీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలను, ఆరోపణలను కూడా తొలగించాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని బీజేపీ కూడా వ్యక్తం చేస్తుంది. సో ఇప్పుడు ఓం బిర్లా స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన వాటిని కూడా రికార్డు నుంచి తొలగిస్తారా లేదంటే అట్లనే ఉంచుతారా అనేది ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. సో లోక్సభ వేదికగా కానీ లేదా రాజ్యసభ వేదికగా కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ నితీష్ కుమార్ మీద కానీ లేదా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏ లీడర్ల మీద ఆరోపణలు వచ్చినప్పటికీ ఇమీడియట్గా బీజేపీ వాళ్ళు అక్కడ రెస్పాండ్ కావాలి. సభానాయకుడిగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ. కాబట్టి ఢిల్లీకి వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో దాన్ని వివరించేటువంటి అవకాశం కూడా ఉంది. నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు మధ్య ఇలాంటి రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది. అసలు ఆ టీఎంసీ ఎంపీ వెనక ఎవరున్నారు అనేది కూడా బయటికి లాగబోతూ ఉన్నారు. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? ఓటుకి నోట్లాగా ఓటుకి క్వశ్చన్ అనేటువంటి పాలసీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నారా? దాంట్లో భాగంగానే కొంతమంది సెలెక్టెడ్ ఎంపీలతోటి చంద్రబాబు నాయుడు మీద పార్లమెంటులోనే టార్గెట్ చేసిన ప్రయత్నం చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నటువంటి క్రమంలో మీకున్నటువంటి అభిప్రాయం ఏంది ఈ మొత్తం అంశం మీద అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.